హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు దూది లాంటి మెత్తటి చపాతీలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. చపాతీలను ఈ విధంగా పొరలు పొరలుగా చేశారంటే మనం మార్నింగ్ చేసినప్పుడు ఎంత సాఫ్ట్గా ఉంటాయో ఈవినింగ్ వరకు కూడా అంతే సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయండి. ఇలా చపాతీలు చేస్తే పిల్లలు 1-2 చపాతీలు కాదు 4-5 చపాతీలు తినేస్తారండి, అంత బాగుంటాయి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ఇక్కడ నేను ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండి ఇంత క్వాంటిటీ అని ఏం లేదండి, మీరు చేసే చపాతీలను బట్టి పిండి తీసుకోండి. అందులో కొద్దిగా ఉప్పు వేసి కలిపిన తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని గట్టి ముద్దలా కలుపుకోవాలి. మెత్తగా అస్సలు కలపకూడదండి, బాగా గట్టిగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గట్టిగా కలిపితే బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ అంతా పిండికి బాగా పట్టేలా కలపాలి. పిండి బాగా సాఫ్ట్గా అవ్వాలండి, అప్పుడే చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. మనం ముందుగానే పిండిలో ఆయిల్ వేసుకోకూడదు. ఇలా పిండి ముద్దగా కలిపిన తర్వాత ఆయిల్ వేసుకొని అప్పుడు పిండిని సాఫ్ట్గా కలపాలి. ఈ విధంగా కలిపి దీనిపై మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలండి. చూడండి, ఒక అరగంట తర్వాత చూపిస్తున్నాను. మనం పిండి ముందుగా కలిపినప్పుడు ఎంత గట్టిగా ఉంది, ఇప్పుడు కాస్త మెత్తబడింది కదా. మనం ముందుగానే పిండి మెత్తగా కలుపుకుంటే అరగంట సేపు పక్కన పెట్టేసి మరీ మెత్తగా అవుతుందండి. అప్పుడు చపాతీలు సాఫ్ట్గా రావు, గట్టిగా వస్తాయి. కాబట్టి మనం పిండిని ముందుగా గట్టిగా కలుపుకోవాలి. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీన్ని మరొక 2 నిమిషాలు బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని పొడిపిండిలో అద్ది పీట పైన మరి కాస్త పొడిపిండి చల్లి చపాతీ చేసుకోవాలి. ఇలా చపాతీ రౌండ్గా చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా చేసిన తర్వాత దీనిపై ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అంతా చపాతీకి అప్లై చేయాలండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మడుచుకోవాలి. మరి ఈక్వల్గా మడచకూడదు, ఇలా 1 ఇంచు మందం స్పేస్ పెట్టి మడచాలి. ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేసుకొని ఇప్పుడు సమోసా మోడల్గా మడుచుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా మడిచితే సరిపోతుంది. ఇప్పుడు కాస్త పొడిపిండి వేసుకొని చపాతీ చేసుకోవాలి. ఇప్పుడు గట్టిగా చేయకూడదండి, కాస్త స్లోగా చేసుకోవాలి చపాతీ. ఎందుకంటే లోపల ఆయిల్ ఉంది కదా, అది బయటకు వస్తుంది. ఇలా అంచులను వత్తుకుంటూ చపాతీ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మరొక చపాతీ చూపిస్తున్నాను చూడండి. ఇది 4 భాగాలుగా చూపిస్తాను, 4 మూలలుగా. ఇలా చపాతీ చేసిన తర్వాత ఆయిల్ వేసి అప్లై చేయాలి. ఇప్పుడు దీన్ని ఇలా మధ్యలోకి మడుచుకోవాలండి. ఇలా మడిచిన తర్వాత మళ్ళీ ఆయిల్ వేసి అప్లై చేయాలి. ఇప్పుడు ఇటువైపు నుంచి మడచాలండి. ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా డబ్బా షేప్లో మడుచుకోవాలి. ఇలా 4 భాగాలుగా మడిస్తే సరిపోతుందండి. ఇప్పుడు కాస్త పొడిపిండి వేసుకొని చపాతీ చేసుకోవాలి. ఇలా మీకు నచ్చిన ఏ షేప్లో అయినా చపాతీలు చేసుకోవచ్చండి, చాలా చక్కగా సూపర్గా ఉంటాయి. నేను ఇక్కడ రౌండ్ చపాతీ ఏం చేసి చూపించడం లేదండి, కేవలం ఈ 2 చపాతీలు చేసి చూపిస్తున్నాను, అంటే ఈ 2 పద్ధతులున. ఇప్పుడు వీటన్నిటిని ఇలా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పెంక పెట్టి వేడయ్యాక చపాతీ వేసి ఒకవైపు కాలనివ్వాలండి. చూడండి, చపాతీలు ఎంత చక్కగా పొంగుతున్నాయో. ఇప్పుడు రెండో వైపు తిప్పి వేసి దీనికి ఆయిల్ అప్లై చేయాలి. ఇలా ఆయిల్ పెట్టిన తర్వాత మరోవైపు తిప్పి అటువైపు కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి. చూడండి, చపాతీలు కాలుతుంటేనే మనకు పొరలు ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. ఇలా పొరలు చాలా చక్కగా వస్తాయండి. ఇలా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే విధంగా చపాతీలన్నిటినీ కాల్చుకోవాలండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చపాతీలు కాల్చేటప్పుడు ఎప్పుడైనా మంటను స్లోలో పెట్టకూడదండి, హైలోనే పెట్టి కాల్చుకోవాలి. స్లోలో పెడితే చపాతీలు చతికిలో పడ్డట్లయి గట్టిగా అవుతాయి. కాబట్టి హైలో పెట్టి కాల్చుకుంటే చాలా చక్కగా పొంగుతాయి, సాఫ్ట్గా ఉంటాయి. ఇలా అన్నిటినీ కాల్చి
ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతే అండి. చాలా సింపుల్గా ఈజీగా పొరలు పొరలుగా ఉండే చపాతీలు చేసేసుకోవచ్చు. ఈ విధంగా చపాతీలు చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చూడండి, ఒక చపాతీ చూపిస్తున్నాను, ఎంత చక్కగా పొరలు వచ్చాయో. ఈ పొరలను బట్టి చెప్పొచ్చు చపాతీ ఎంత సాఫ్ట్గా ఉంది అనేది. ఇలా చపాతీలు చేసి పిల్లలకు లంచ్ బాక్స్లో కూడా పెట్టి ఇవ్వచ్చండి. చాలా ఇష్టంగా తింటారు. వీటిని హాట్ బాక్స్లో పెట్టేసుకుంటే సాయంత్రం వరకు కూడా ఇంతే సాఫ్ట్గా ఉంటాయి. అలాగే మీరు కూడా ట్రై చేయండి.